ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తున్న డేర్ డెవిల్ బోర్న్ అగైన్ మొదటి 2 ఎపిసోడ్స్ ప్రీమియర్స్ ఇవాళ రిలీజ్ అయిపోయింది. నాకు టైం కుదరక ప్రీవియస్ డేర్ డెవిల్ నెట్ఫ్లిక్స్ 3 సీజన్స్ యొక్క రీక్యాప్ వీడియో చేయడం కుదరలేదు. మరికొంతమంది ఆ ప్రీవియస్ 3 సీజన్స్ చూడకుండా డైరెక్ట్ గా ఈ రీక్యాప్ వీడియో చూసేసి కంటిన్యూ చేసేద్దామని అనుకుంటున్నారు. మరికొంతమంది ప్రీవియస్ గా నెట్ఫ్లిక్స్ షోస్ అదే ఆ 3 సీజన్స్ చూడకుండా డైరెక్ట్ గా ఈ ఎంసీయూ డేర్ డెవిల్ ని చూడొచ్చా అని అడుగుతున్నారు. పర్సనల్లీ నాకు ఇది ఒక వెటకారంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఫిల్మ్ ని మీరు ఇంటర్వెల్ నుండి సెకండ్ హాఫ్ చూడొచ్చా బ్రో ఫస్ట్ హాఫ్ చూడకుండా అని అడిగితే ఎంత వెటకారంగా అనిపిస్తుందో సేమ్ ఈ క్వశ్చన్ కూడా నాకు అలానే అనిపిస్తుంది. హాలీవుడ్ లో చాలా ఐపీఎస్ ఫ్రాంచైజెస్ ఉంటాయి. ప్రీవియస్ ఫ్రాంచైజ్ ఫిల్మ్స్ చూడకుండా డైరెక్ట్ గా ఈ ఫిల్మ్స్ చూడొచ్చా అనే క్వశ్చన్స్ నేను ఎన్నోసార్లు విన్నా. స్టోరీకి క్యారెక్టర్స్ కి మధ్య ఎంతకు ముందు జరిగిన డ్రామా కనెక్షన్ ఈ సీక్వెల్స్ లో చాలా స్టోరీస్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఆ క్యారెక్టర్ జర్నీ ఎమోషన్ మీరు కనీసం కూడా ప్రెజెంట్ సీక్వెల్ ని ఫీల్ అవ్వలేరు ప్రీవియస్ పార్ట్ స్టోరీని ఏది కూడా చూడకపోతే. కాబట్టి హాలీవుడ్ లో ఈ టైప్ ఆఫ్ ఫ్రాంచైజ్ ఫిల్మ్స్ గానీ ఈ విధంగా వెబ్ సిరీస్ గానీ ఏ ఫ్రాంచైజ్ సీక్వెల్ అయినా సరే వస్తున్నప్పుడు ట్రైలర్ చూసినప్పుడైనా లేదంటే రివ్యూస్ విన్నప్పుడు మీరు ఇంప్రెస్ అయినా సరే ప్రీవియస్ గా టైం కేటాయించి ఆ ప్రీవియస్ స్టోరీస్ ని కంటిన్యూ చేసి దీన్ని చూడడానికి ప్రయత్నించండి. అండ్ చాలా వరకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూసేసినా సరే మీకు ఆ మూవీలో ఉన్న ఎమోషన్ గానీ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్స్ యొక్క ఫీల్ ని కంప్లీట్ గా ఫీల్ కాలేదు, ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. కాబట్టి ప్రెజెంట్ సీక్వెల్ ని మీరు కనీసం కూడా ఎంజాయ్ చేయలేరు, కనెక్ట్ కాలేరు. లైక్ ఫస్ట్ హాఫ్ చూడకుండా సెకండ్ హాఫ్ చూసినట్టు. ముందు నుండి ఆ ఫ్రాంచైజ్ స్టోరీ క్యారెక్టర్ ని కనెక్ట్ అవుతున్న వాళ్ళకి ఒక సెపరేట్ కనెక్షన్ అండ్ ఎమోషన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కాదు, డేర్ డెవిల్ ఆ నెట్ఫ్లిక్స్ 3 సీజన్స్ అనేవి లైవ్ యాక్షన్ బెస్ట్ సూపర్ హీరో టీవీ షో అనమాట. సో ఒక బెస్ట్ సూపర్ హీరో టీవీ షో చూడడానికి మీకేం ప్రాబ్లం లేదు కాబట్టి చూసేయండి. ప్రస్తుతానికి 2 ఎపిసోడ్స్ మాత్రమే బోర్న్ అగైన్ వచ్చింది. మిగతా ఎపిసోడ్స్ రావడానికి వీక్లీ వైజ్ గా చాలా టైం ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో మీరు ఆ ప్రీవియస్ 3 సీజన్స్ ని కంప్లీట్ చేసేయచ్చు. వీలైతే డిఫెండర్స్ ని, పనిషర్ ని, ఎంసీలోని ఎకోని కూడా వీలైతే చూడొచ్చు. ఎందుకంటే అందులోని కింగ్ పిన్ గానీ దాంతోపాటు డేర్ డెవిల్ ఇంటర్ఫీరెన్స్ అయితే ఆ స్టోరీలో ఉంది కాబట్టి. లేదు అనుకుంటే అలాంటి నార్మల్ టీవీ షోస్ మీరు ఎక్స్ప్లెనేషన్స్ వినేస్తానన్నా పర్లేదు. ఆ బెస్ట్ డేర్ డెవిల్ పనిషర్ లాంటి షోస్ ని మాత్రం మిస్ కాకండి. క్రోనలాజికల్ ఆర్డర్ గూగుల్లో మీరు సెర్చ్ చేసినా దొరుకుతుంది ఏ ఆర్డర్ లో చూడాలనేది. లేదా ఇయర్ వైజ్ గా రిలీజ్ ఆర్డర్ లో అయినా చూసేయచ్చు అనమాట. ఈ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ నెట్ఫ్లిక్స్ షోస్ ని మ్యాచ్ చేసిందంటే ఆల్మోస్ట్ మ్యాచ్ చేసిన వైబ్స్ అయితే వచ్చాయన్నమాట, ముఖ్యంగా సెటప్ లో. అండ్ డేర్ డెవిల్ ప్రీవియస్ సీజన్స్ నుండి చూస్తున్న వాళ్ళకి ఒక స్ట్రాంగ్ కనెక్ట్ అయ్యే పాయింట్ ఉంటుంది ఎపిసోడ్ 1 లోని. అది బాగుంది, కాకపోతే ఒక అన్కన్విన్సింగ్ పాయింట్ కూడా ఉంది. దాని గురించి ఈ స్పాయిలర్ డిస్కషన్ అప్పుడు చెప్తా. ఫ్యూ అన్కన్విన్సింగ్ పాయింట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ఏమైనా రష్ అయిందా అంటే విఎఫ్ఎక్స్ క్వాలిటీలోని కొన్ని చోట్ల ఎడిటింగ్ షేక్ అయినట్టు, క్వాలిటీ కొద్దిగా మిస్ అయినట్టు అనిపించింది ఫైట్ సీక్వెన్సెస్ లో. గూస్ బంప్స్ వచ్చేలాంటి మూమెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆ ఎంట్రీ గానీ, బీజిఎం గానీ, బుల్సైతో యాక్షన్ సీక్వెన్స్ గానీ, దాంతో పాటు సెకండ్ ఎపిసోడ్ లోని కొద్దిగా కాన్వలేటెడ్ గా రన్ అయ్యేలాంటి కొన్ని ప్లాట్ పాయింట్స్ ఉంటాయి అనమాట. అవి కాన్సన్ట్రేషన్ గా చూడాలి. అప్కమింగ్ ఎపిసోడ్స్ యొక్క హింట్స్ అండ్ డీటెయిల్స్ ఇచ్చారు, అవి పర్ఫెక్ట్ గా కుదిరే. కాకపోతే ఈ డ్రామా కంటిన్యూ అవుతుంది అనుకునే టైం కి మొత్తం ఎపిసోడ్ 2 ఎండ్ అయ్యే టైం కి ఒక బ్రూటల్ వైలెంట్ సీక్వెన్స్ తోటి ఎండ్ అయింది. అదిరిపోయింది ఆ సీక్వెన్స్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ నుండి ఏం జరగబోతుందనే ఒక థ్రిల్ ని జనరేట్ చేసింది. మంచి కిక్ ఇచ్చేలాంటి స్టార్ట్ మొదలవబోతుందనే ఫీల్ వచ్చింది. ఇందాక చెప్పినట్టే ఒకటి కాదు ఒక 2-3 అన్కన్విన్సింగ్ పాయింట్స్ కనిపించే ఆ పాయింట్స్ వదిలేసినట్టయితే మాత్రం రైటింగ్స్ అండ్ క్యారెక్టర్ డ్రామాలోని అప్కమింగ్ ఎపిసోడ్స్ లో జనరేట్ అవబోతున్న మూమెంట్స్ అదిరిపోయేలాంటి వైబ్స్ క్లియర్ గా ముందు నుండి కనిపిస్తున్నాయి. కాబట్టి నెట్ఫ్లిక్స్ టీవీ షోని ఈజీగా మ్యాచ్ చేయగలిగే పొటెన్షియల్ అయితే ఉంది. అప్కమింగ్ క్యారెక్టర్స్ అండ్ సర్ప్రైజెస్ కూడా డేర్ డెవిల్ బోర్న్ అగైన్ అప్కమింగ్ ఎపిసోడ్స్ లో రాబోతున్నాయి. సో ప్రస్తుతానికి 2 ఎపిసోడ్స్ వచ్చాయి కాబట్టి అప్పుడే కంప్లీట్ గా కంపేర్ చేయలేం కానీ పొటెన్షియల్ అయితే ఉంది. ఇక్కడ నుండి స్పాయిలర్స్ ఈ 2 ఎపిసోడ్స్ లో జరిగిన స్టోరీస్ గానీ అండ్ కొన్ని డీటెయిల్స్ మీరు మేబీ అబ్జర్వ్ చేయకపోవచ్చు. అప్కమింగ్ ఎపిసోడ్స్ కి ఏ విధంగా కనెక్ట్ అవుతాయి అనే పాయింట్స్ ని చెప్పబోతున్నాను. కాబట్టి ఈ టీవీ షో ఈ 2 ఎపిసోడ్స్ చూడని వాళ్ళు ఇక్కడ నుండి ఆపేయండి వీడియోని. మీరు ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ టీవీ షో అంతా చూసేసినట్టయితే మాత్రం కంటిన్యూ చేసేయండి బోర్న్ అగైన్ ని. కంటిన్యూ చేసిన తర్వాత 2 ఎపిసోడ్స్ చూసాక ఏమైనా డౌట్స్ అనిపించినట్టయితే మాత్రం మీకు ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు ఇక్కడ నుండి. సో వీడియో ఆ ఎపిసోడ్స్ చూసిన వాళ్ళకి మాత్రమే. సో ఇక్కడ నుండి స్పాయిలర్స్ అనమాట. ఎపిసోడ్ 1 బిగినింగ్ లోని క్యారెన్ పేజ్ అండ్ మ్యాట్ మోర్డాక్ అండ్ ఫాగీ నెల్సన్ హాయిగా ఈవినింగ్ నైట్ అయితే అలా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ బార్ దగ్గరికి వెళ్తారనమాట ముగ్గురు ఫ్రెండ్స్. మ్యాట్ డేర్ డెవిల్ కాస్ట్యూమ్ ని వేయడం ఆపేస్తాడు, ఫ్రెండ్స్ తోటి పీస్ఫుల్ గా గడుపుతాడు అండ్ సిటీ కూడా పీస్ఫుల్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ బార్ లో కొంతమంది ఒక వైట్ టైగర్ అనే విజిలాంటి గురించి మాట్లాడుతుంటారు టీవీలో చూస్తూ. సో అందరూ కూడా పీస్ఫుల్ గా నార్మల్ గా పెద్ద థ్రెట్ అంటే డేర్ డెవిల్ గురించి మర్చిపోయినట్టు ఉన్న సమయంలోని సడన్ గా ఫాగీ బయటకు వెళ్లి ఎవరో తన అపార్ట్మెంట్ లోని అటాక్ చేయడానికి వచ్చినట్టు బెనీ కాల్ చేసి చెప్తాడనమాట. సో మ్యాట్ మోర్డాక్ దాన్ని విన్న తర్వాత ఎవరో అపార్ట్మెంట్ కి అటాక్ చేయడానికి వచ్చారని చెప్పి తెలుసుకుంటాడు. సో అప్పుడు మళ్ళీ డేర్ డెవిల్ కాస్ట్యూమ్ ని వేయాల్సి వస్తుంది మ్యాట్ మోర్డాక్ కి. సో ఆ అపార్ట్మెంట్ కి వచ్చింది ఇంకెవరో కాదు, బుల్సై. డెక్స్టర్ తిరిగి వచ్చాడనమాట. సో ఇటువైపు మ్యాట్ డిస్ట్రాక్ట్ అయ్యి డేర్ డెవిల్ కాస్ట్యూమ్ లో వెళ్ళిపోతాడు. ఇక్కడ ఫాగిన్ అయితే మాత్రం డైరెక్ట్ గా వచ్చి డెక్స్టర్ కాల్ చేస్తాడు. దాంతో పాటు క్యారెన్ పేజ్ ని కూడా కాలుద్దాం అనుకునే టైంలోనే మ్యాట్ వచ్చి అడ్డుపడతాడు. వీళ్ళిద్దరి మధ్యన ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది అనమాట. ఆల్రెడీ బుల్లెట్ తగిలింది అక్కడ ఫాగీకి. వీళ్ళిద్దరి మధ్యన ఒక లాంగ్ ఫైట్ సీక్వెన్సెస్ జరుగుతుంది. అక్కడ అందరూ చుట్టుముగుతారు కానీ ఫాగీని హాస్పిటల్ కి తీసుకువెళ్ళలేదా, అంబులెన్స్ ఇంకా రాలేదా? ఈ పాయింట్ కొద్దిగా అన్కన్విన్సింగ్ అనిపించింది. అంటే అఫ్ కోర్స్
బుల్జే తిరిగి వచ్చి కోపంలోని ఫాగీని చంపడానికి చూశాడు. ఒక కన్విన్సింగ్ బ్రూటల్ కిల్లింగ్ సీక్వెన్స్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఈ సీన్ కొద్దిగా అన్కన్విన్సింగ్ అనిపించింది. షూట్ అయ్యి చాలా సేపు అయ్యేటప్పటికి ఇక్కడ ఇద్దరు కూడా కొట్టుకుంటారు. ఆల్మోస్ట్ టెర్రస్ మీదకి వెళ్లే వరకు కూడా ఫాగీని ఎవరు కూడా అంబులెన్స్ కి తీసుకువెళ్లరు. సో ఫాగీ చనిపోతాడు. మ్యాట్ చాలా కోపంతో కంప్లీట్ గా అక్కడ నుండి డెక్స్టర్ ని టెర్రస్ నుండి కిందకు తోసేస్తాడు అనమాట. ఆల్మోస్ట్ చంపేద్దామనే ప్రయత్నం. ఎప్పుడు కూడా మ్యాట్ ఇంత యాంగ్రీగా ఒక పర్సన్ ని చంపుదామని చూడదు కదా. సో కంప్లీట్ గా తన రూల్స్ ని తను బ్రేక్ చేసినట్టు బాగా గిల్టీగా ఫీల్ అవుతాడు. కాకపోతే డెక్స్టర్ చావడనమాట, స్టిల్ బతికే ఉంటాడు. ఆ బార్ దగ్గరే చెర్రీ అనే ఒక రిటైర్డ్ కాప్ అయితే మాత్రం టెర్రస్ మీద మ్యాటే డేర్ డెవిల్ అనే నిజాన్ని చూసేస్తాడనమాట. యాక్చువల్ గా ఇక్కడ ఇటువైపు ఫాగీ చనిపోయాడు, ఇంకొక వైపు తన రూల్ బ్రేక్ అయిందనే బాధలో సఫర్ అవుతూ ఒక పర్సన్ టెర్రస్ మీదకి వస్తున్నాడని చెప్పి మ్యాట్ పట్టించుకోలేదా? ఎందుకంటే తన సెన్సెస్ ప్రకారం ఎవరైనా తన దగ్గరలో ఉంటే ఈజీగా కనిపెట్టేస్తాడు కాబట్టి తన ఫేస్ ని కవర్ చేసుకోవచ్చు. బట్ మ్యాట్ ఎందుకని తన ఫేస్ ని అలా రివీల్ చేశాడో తెలియదు కానీ అక్కడతో ఆ మాస్క్ ని పడేసి మళ్ళీ ఈ సూట్ ని ధరించకూడదు అంటే కంప్లీట్ గిల్ట్ తో అయితే మాత్రం తనని తాను ఇలా పనిష్ చేసుకుందామని అనుకుంటాడు. దాదాపుగా 1 year గడిచిపోతుంది. డేర్ డెవిల్ లైఫ్ ని పక్కన పెట్టేసిన మ్యాట్ స్టిల్ క్రిస్టియన్ తోటి లాయర్ గా అయితే మాత్రం పార్ట్నర్షిప్ లో కంటిన్యూ అవుతాడు. అండ్ ఈ డెక్స్టర్ కేసు ఆల్మోస్ట్ 1 year వరకు నడుస్తుంది అనమాట. సో ఫైనల్ హీరింగ్ లో అయితే మాత్రం మ్యాట్, మీరు జస్టిస్ ని ఫాగీని ఎలానో తిరిగి బ్రతికించలేరు కాబట్టి ఆ తప్పు చేసిన వీడిని పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నా అంటాడు. ఆ ఎమోషనల్ స్పీచ్ తర్వాత డెక్స్టర్ కి లైఫ్ సెంటెన్స్ పడుతుంది, జీవిత ఖైదీ. ఫాగీ చనిపోయిన తర్వాత ఈ 1 year గ్యాప్ లోని మ్యాట్ అండ్ క్యారెన్ అంత క్లోజ్ గా లేనట్టు, వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ అంత పర్ఫెక్ట్ గా లేనట్టు చూపించారు. ఇటువైపు విల్సన్ ఫిస్క్ తన క్రైమ్ బిజినెస్ ని ఆపేసి చాలా కాలం అయిపోయి కంప్లీట్ గా వదిలేసి వెళ్ళిపోయినా కూడా వెనెసా తన బిజినెస్ ని కంటిన్యూ చేస్తూ చాలా ప్రాఫిటబుల్ గా మారుస్తుంది. కాకపోతే విల్సన్ ఆ మీటింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత వెనెసాకి ఈ పనులు ఆపేమని, తను ఇక మీద ఇల్లీగల్ గా ఎలాంటి పనుల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వనని, సిటీకి ఏదో మంచి చేయాలని చెప్పి అండ్ మేయర్ గా తను పోటీ చేస్తున్నా అనే షాక్ ని కూడా ఇస్తాడు. కంప్లీట్ గా క్యాంపెయిన్ ని, దాంతోపాటు ఓట్స్ కి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ ని కూడా రెడీ చేసుకుంటాడు. సీజన్ 3లోనే ఏదో ఒక మాస్టర్ ప్లాన్ నే విల్సన్ ఫిస్క్ ఇప్పుడు రెడీ చేస్తున్నాడా లేదంటే కంప్లీట్ గా ప్యూరా అనే టైప్ లో ఒక డౌట్స్ లో అలా ఉంచేస్తారు అనమాట. మ్యాట్ ఇదే డౌట్ తో చెక్ చేస్తున్నప్పటికీ తన కరెన్సీ అంతా కూడా క్లీన్ గా ఉంటుంది. తను ఎలక్షన్స్ కి గానీ కంప్లీట్ గా ఈ క్యాంపెయిన్ కి ఖర్చు పెడుతుంది అంతా కూడా ప్యూర్ గా క్లీన్ గానే ఉందని చెప్పి తెలుసుకుంటాడు. ఇటువైపు మ్యాట్ పార్ట్నర్ క్రిస్టియన్ అయితే మాత్రం మ్యాట్ కి డేట్ సెటప్ చేస్తుంది. ఎలా అంటే ఒకరికి లా హెల్ప్ కావాలని తిరిగి చెప్పి, అటువైపు వాళ్ళకైతే మాత్రం థెరపీ కావాలని చెప్పి డాక్టర్ గ్లెన్ కి అబద్ధం చెప్తుంది. ఇద్దరిని కూడా అబద్ధం చెప్పి కలిసేలాగా చేసి డేట్ ని సెటప్ చేస్తుంది. అదే విధంగా ఇద్దరు కూడా కలుసుకుంటారు, మంచి క్లోజ్ గా అవుతారు. ఇటువైపు పబ్లిక్ ఒపీనియన్ గా బీబీ రిపోర్ట్స్ అయితే కంటిన్యూ అవుతాయి. మధ్యలోనే ఒక టీవీ ఛానల్ కంటిన్యూ అవుతున్నట్టు అనమాట. బెన్ ఉరిక్ యొక్క న్యూస్ అయితే మాత్రం ఈ రిపోర్ట్స్ ని కంటిన్యూ చేస్తుంది. చాలా మంది పబ్లిక్ కి స్టిల్ విల్సన్ ఫిస్క్ మీద హేట్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. ఇక మ్యాట్ డైరెక్ట్ గా విల్సన్ ఫిస్క్ ని పబ్లిక్ లో మీట్ అయిపోయి తన ఇంటెన్షన్ ఏంటో తెలుసుకుందామని ప్రయత్నిస్తాడు. అదేవిధంగా విల్సన్ ఫిస్క్ అగ్రీ చేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు అనమాట. ఇక్కడ ఎకో షో యొక్క రెఫరెన్స్ ఉంటుంది. కంప్లీట్ గా ఒకరిని మెంటర్ గా తీసుకుందాం అనుకున్నాను, ఆల్మోస్ట్ క్లోజ్ లో మిస్ అయిందని, అండ్ తన క్రైమ్ బిజినెస్ ని కంప్లీట్ గా పక్కన పెట్టేసినట్టు, కింగ్ పిన్ మరి రాడు అన్నట్టు, అండ్ నేను ఇప్పుడు న్యూ మేయర్ గా సిటీకి మంచి చేద్దామని అనుకుంటున్నానని విల్సన్ ఫిస్క్ తన ఇంటెన్షన్ అంతా కూడా కంప్లీట్ గా గుడ్ అండ్ క్లీన్ అని చెప్తాడు. మ్యాట్ కూడా డేర్ డెవిల్ మళ్ళీ తిరిగి రాకపోవడానికి కారణం డెక్స్టర్ ని చంపడానికి ప్రయత్నించినందుకు నేను గిల్ట్ గా ఫీల్ అయ్యి మళ్ళీ డేర్ డెవిల్ వచ్చే ఛాన్సే లేదని చెప్పి అన్నం. కాకపోతే ఒకవేళ నువ్వు లైన్ క్రాస్ చేస్తే డేర్ డెవిల్ పక్కాగా వస్తాడని వార్నింగ్ ఇస్తాడు. దాంతోపాటు విల్సన్ ఫిస్క్ కూడా నేను సిటీని బెటర్ గా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి విజిలాంటీస్ కి ఇక్కడ చోటు లేదు, కాబట్టి ఎవరు కూడా విజిలాంటీస్ లో రన్ అయితే నేను అస్సలు ఊరుకోను, కాబట్టి నేను నా లైన్ లో ఉంటా, నువ్వు నీ లైన్ లో ఉండు అని ఒక డీల్ కుదుర్చుకుందామని విల్సన్ ఫిస్క్ అంటాడనమాట. నిజంగా డేర్ డెవిల్ రావాల్సిన అవసరం నువ్వు కల్పించకపోతే రాడు, నేను నా లైన్ లో ఉంటా అని చెప్తాడు మ్యాట్. మ్యాట్ అయితే మాత్రం డాక్టర్ గ్లెన్ తో చాలా క్లోజ్ అవుతాడు. ఇద్దరి మధ్యన కనెక్షన్ కొద్దిగా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ అనుకున్నట్టే మేయర్ గా విల్సన్ ఫిస్క్ అయితే విన్ అయిపోతాడు. కానీ వెనెసా అంత పెద్ద హ్యాపీగా లేనట్టు కనిపిస్తుంది. దాంతోపాటు తను దాచిన కొన్ని నిజాలు యాడమ్ గురించి కూడా తనకు తెలిసినట్టు విల్సన్ చెప్తాడు. కానీ తనని చంపొద్దని వెనెసా రిక్వెస్ట్ చేస్తుంది. లేదు, ఒకప్పుడు మనిషిని కాదు, నేను ఎవరిని చంపను అని అంటాడు. ఎపిసోడ్ ఎండింగ్ కి ఒక అన్నోన్ పర్సన్ వాల్ మీద విల్సన్ ఫిస్క్ యొక్క పెయింటింగ్ వేస్తాడనమాట. కామిక్స్ ప్రకారం మ్యూజ్ ఈ విధంగా కింగ్ పిన్ గురించి బ్యాడ్ గా పెయింటింగ్స్ వేయడం మనకు తెలుసు. కానీ ఇక్కడ పెయింటింగ్ ని అబ్జర్వ్ చేస్తే అంత బ్యాడ్ గా లేదు. వేసేది మ్యూజ్ విలనేనా అనేది కూడా మనకి క్లియర్ గా చూపించలేదు. కానీ ఈ షోలోని మ్యూజ్ ఉన్న విషయం మనకు తెలిసిందే, వైట్ టైగర్ కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే. మ్యూజ్ అప్కమింగ్ ఎపిసోడ్ లో కాదు, ఎపిసోడ్ 2లోనే రివీల్ చేశారు కూడా. ఇకపోతే ఎపిసోడ్ 2లో అయితే మాత్రం న్యూ ఇయర్ జరుపుకుంటున్న జనాలకి అదిరిపోయే స్పీచ్ తోటి వాళ్ళందరూ ఇంప్రెస్ అయ్యేలాగా చేస్తాడు విల్సన్ ఫిస్క్. దాంతోపాటు విజిలాంటీస్ కి కంప్లీట్ గా వార్నింగ్ ఇస్తాడు. న్యూయార్క్ లో తను మేయర్ గా ఉంటున్నంత వరకు కూడా విజిలాంటీస్ కి అనుమతి లేదు, రన్ అయ్యే ఛాన్స్ లేదని చెప్తాడు. అండ్ ఈ విజిలాంటీస్ లోని స్పైడర్ మ్యాన్ ని, పనిషర్ ని, డేర్ డెవిల్ ని మెన్షన్ చేస్తాడు. మనకు తెలిసిందే స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ యొక్క ఇనిషియల్ ప్లాట్ ప్లానింగ్స్ లోని డేర్ డెవిల్ అండ్ కింగ్ పిన్ కూడా ప్లాట్ లో ఉన్నారు స్పైడర్ మ్యాన్ 4లో. ఇటువైపు సబ్వేలోని హెక్టర్ అలా ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక పర్సన్ ని ఇద్దరు కలిపి అటాక్ చేయడాన్ని చూస్తాడనమాట. ఈ హెక్టర్ ఇంకెవరో కాదు, విజిలాంటీ వైట్ టైగర్. కాకపోతే నార్మల్ గెటప్ లో ఉన్నప్పటికీ అలా అటాక్ చేయడం కరెక్ట్ కాదని ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ వీళ్ళ మధ్యన ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో యాక్సిడెంటల్ గా
హెక్టర్ అయితే మాత్రం ఆఫీసర్ షహానన్ ని అటువైపు తోయగానే అతను ఆ ట్రైన్ గుద్దుకొని చనిపోతాడనమాట. అప్పుడే వీళ్ళు ఎన్వైపీడీ పోలీసులు అని తెలుస్తుంది అండ్ ఇక్కడ హెక్టర్ ని అరెస్ట్ చేస్తారు. ఈ సీన్ గురించి మనం ఆల్రెడీ ట్రైలర్ బ్రేక్ డౌన్ అప్పుడే మాట్లాడుకున్నాం. కానీ ఆఫీసర్ షహానన్ చనిపోయినంత వరకు కూడా వాళ్ళు ఎన్వైపీడీ పోలీసులు అని చెప్పరు. వాళ్ళేదో ముందే చెప్పేస్తే అతను అంత రచ్చ చేసి ఉండేవాడు కాదు కదా. ఇక్కడ విల్సన్ ఫిస్క్ అయితే మాత్రం తన క్యాంపెయిన్ లో మెంబర్ అయితే మాత్రం నేను లాయర్ హాక్బర్గ్ ని మీట్ అవ్వాలని అంటాడనమాట. ఈ లాయర్ హాక్బర్గ్ గురించి ఇక్కడ క్లియర్ గా గుర్తుంచుకోండి. అలానే తన వైఫ్ వెనెసా నెగిటివ్ ప్రచారంలో కూడా తన మీద ఇన్వాల్వ్ అవుతున్నట్టు, తను మేయర్ అవడం తనకి అంతగా నచ్చినట్టు కూడా క్లియర్ గా తెలుసుకుంటాడు. కాకపోతే మా మధ్యన అండర్స్టాండింగ్ పర్ఫెక్ట్ గా లేదు, దాన్ని నేను హ్యాండిల్ చేయాలని చెప్తాడు. వెనెసా స్టిల్ ఆ క్రైమ్ బిజినెస్ కి అడిక్ట్ అయిందని. ఇటువైపు స్టేషన్ దగ్గర ఒక కేసుని డీల్ చేస్తున్న మ్యాట్ సడన్ గా హెక్టర్ వాయిస్ ని వింటాడు. కాప్ కిల్లర్ అని కూడా వింటాడనమాట. వెంటనే హెక్టర్ దగ్గరికి వెళ్లి జరిగింది ఏంటో తెలుసుకోవడానికి నేను ఒక లాయర్ ని అండ్ నీకు హెల్ప్ చేయడానికి కూడా చూస్తానని అడుగుతాడనమాట. నేను అతన్ని చంపలేదు, యాక్సిడెంటల్ గా జరిగిందని మొత్తం నిజం చెప్తాడు. తను చెప్తుంది నిజమని తన సెన్సెస్ బట్టి మ్యాట్ ఈజీగా గెస్ట్ చేస్తాడు అండ్ తనకి హెల్ప్ చేస్తానని, మనీ కూడా అవసరం లేదని, కాకపోతే నువ్వు ఏదో నీ హెల్త్ ప్రాబ్లం గురించి నా దగ్గర దాస్తున్నావు అని అడుగుతాడు. హెక్టర్ ఆ విషయం చెప్పడు. కాకపోతే తను బ్లైండ్ అని అప్పుడే హెక్టర్ కి తెలుస్తుంది. ఇలా ఒక పోలీస్ ని చంపిన హెక్టర్ కేసుని ఎందుకు తీసుకున్నావు, దానివల్ల మనకి రిస్క్ ఉంటుంది అంటే మ్యాట్ లేదు, అతను నిజం చెప్తున్నాడు, ఇన్నోసెంట్ అని నాకు గట్టిగా నమ్మకం ఉంది కాబట్టి నేను ఈ కేసుని వాదిస్తాను. కాకపోతే అతను ఏదో ఒక నిజాన్ని నా దగ్గర దాస్తున్నాడు, అతని ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి అన్నట్టు హింట్ ఇస్తాడనమాట చెర్రీకి. ఇటువైపు దారిలో వెళ్తున్న విల్సన్ ఫిస్క్ ట్రాఫిక్ లో ఇరుక్కుంటాడు. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద హోల్ ఉందన్నమాట. వెంటనే విల్సన్ ఫిస్క్ పబ్లిక్ లో దిగి ఆ హోల్ ని కవర్ చేయమని వెంటనే అక్కడ డిమాండ్ చేస్తాడనమాట. మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను పబ్లిక్ లో ప్రతి విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకుంటా, అన్నిటినీ సేఫ్టీగా జాగ్రత్తగా చూసుకుంటా అని పబ్లిక్ లో ఆ విధంగా బిహేవ్ చేసి అటెన్షన్ ని కొట్టేస్తాడు విల్సన్ ఫిస్క్. ఇక్కడ కోర్టులోని హెక్టర్ బెయిల్ గురించి మ్యాట్ అయితే తన కేసుని వాదిస్తాడు. వాళ్ళకి అపోనెంట్ గా హాక్బర్గ్ వస్తాడనమాట. ఈ లాయర్ హాక్బర్గ్ ని ఇంతకు ముందు విల్సన్ ఫిస్క్ మీట్ అవుతాను అన్నాడు కదా. సో మరి అతనికి ఈ కేసుకి ఆ సబ్వేలో ఆ ఇన్సిడెంట్ కి ఏమైనా సంబంధం ఉందా అనే డౌట్ క్రియేట్ అయింది. ఎందుకంటే మ్యాట్ ఎంత ప్రయత్నిద్దాం అనుకున్నా ఒక్క మాటని కూడా, ఒక్క విషయాన్ని కూడా జడ్జ్ సీరియస్ గా వినకుండా బెయిల్ ని అస్సలు ఇచ్చే ఛాన్స్ లేదని చెప్పి క్యాన్సిల్ చేస్తాడు. విల్సన్ ఫిస్క్ మీద మరొక డౌట్ కూడా క్రియేట్ అవుతుంది. అది ఎలా అంటే ఇక్కడ తన క్యాంపెయిన్ లో మెంబర్ అయిన డానియల్ అయితే మాత్రం ఒక జర్నలిస్ట్, అదే ఇంతవరకు బీబీ యాడ్స్ లాగా మనకి కంటిన్యూ అవుతున్నాయి కదా ఎపిసోడ్స్ మధ్యలో, బెన్ ఉరిక్ యొక్క నేస్ అయితే మాత్రం ఈ రిపోర్ట్స్ వెనకతలో ఉన్నట్టు అండ్ ఈ రిపోర్ట్స్ గురించి మీ గురించి కంప్లీట్ గా నేను సొసైటీలోని అనాలిసిస్ చేస్తున్నాను, అందులో కమిషనర్ గాలన్ అయితే మాత్రం మీ గురించి ఏ మాట కూడా చెప్పట్లేదు అండ్ అతను రిజైన్ చేస్తా అని చెప్తున్నాడు. అతనితో పాటు చాలా మంది కాప్స్ మీ రూల్లోని నచ్చక రిజైన్ చేస్తున్నారు. అలా వాళ్ళు చేసినట్టయితే చాలా వరకు సొసైటీ సేఫ్ గా ఉండదు, మీరు సేఫ్ గా ఉంచుతానని, విజిలాంటీస్ రానివ్వకుండా ఉంచుతానని మాట ఇచ్చారు. కాబట్టి వాళ్ళు రిజైన్ చేయడం వల్ల మీకు ఎఫెక్ట్ అవుతుందని ఒక సజెషన్ ఇస్తుంది. తను ఇచ్చిన సజెషన్ బట్టి విల్సన్ ఫిస్క్ డైరెక్ట్ గా ఆఫీసర్ షహానన్ యొక్క ఫ్యూనరల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ కమిషనర్ గాలన్ అయితే మాత్రం విల్సన్ ఫిస్క్ చెప్పేది ఏ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా, నువ్వేదో పెద్ద ప్లానే వేస్తున్నావు, నేను రిజైన్ చేసేస్తాను, కంప్లీట్ గా నువ్వు బ్యాడ్ గై వే, నువ్వు కింగ్ పిన్ వే అన్నట్టు, నువ్వు ఎక్కువ శాతం ఈ సిటీని రూల్ చేయలేవు, కంప్లీట్ గా ఎక్స్పోజ్ అయిపోతావు అన్నట్టు మాట్లాడి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ డే రిజైన్ చేస్తున్నప్పుడు విల్సన్ ఫిస్క్ అయితే మాత్రం తన ఫ్యామిలీ ఫోటోని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తాడనమాట. నువ్వు రిజైన్ చేసినట్టయితే రిస్క్ అని చెప్పి. దాంతోపాటు చాలా మంది కాప్స్ కంప్లీట్ గా ఇక్కడ పని చేయాలి, నా అండర్లో ఉండాలి అండ్ మీకు ఎక్స్ట్రా శాలరీ బెనిఫిట్స్ లేవు, ఎక్స్ట్రా టైం కూడా పని చేయాల్సి వస్తుందని చెప్పి క్రూయల్ గా బిహేవ్ చేస్తాడు. ఇక్కడ క్లియర్ గా మళ్ళీ క్రిమినల్ కింగ్ పిన్ వార్నింగ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఎనీవే నన్ను పదవిలో ఉంచాలనుకుంటున్నావు, కొద్దిగా జాగ్రత్తగా ఉండని వెళ్ళిపోతాడు కమిషనర్. ఇటువైపు మ్యాట్ డేట్ చేస్తున్న డాక్టర్ గ్లెన్ అయితే మాత్రం పబ్లిక్ ఇంటర్వ్యూ, థెరపీ గురించి, మెంటల్ థెరపీ గురించి చాలా మందికి ఒక గైడెన్స్ ఇస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి నన్ను క్లయింట్ గా ప్లీజ్ మీ హెల్ప్ నాకు కావాలని చెప్పి అడుగుతాడు. ఆ కిడ్ ఇంకెవరో కాదు, మ్యూజ్ ఫేస్ ని రివీల్ చేశాడు. ఈ కిడ్ మెంటల్ గా ఏ విధంగా సఫర్ అవుతున్నాడో, డాక్టర్ గ్లెన్ హెల్ప్ ఎందుకు కావాలో తెలియదు, అప్కమింగ్ ఎపిసోడ్స్ లోని సీరియల్ కిల్లర్ గా మారబోతున్నాడు అండ్ కంప్లీట్ గా కింగ్ పిన్ మీద హేట్రెడ్ తోటి ఈ న్యూయార్క్ లోని ఒక కొత్త క్రైమ్ ని కూడా తను స్టార్ట్ చేయబోతున్నాడు. మ్యూజే కాదు, విల్సన్ ఫిస్క్ దగ్గర పనిచేసే బక్ కూడా ఇక్కడ గ్లెన్ ని మీట్ అయ్యాడు అనమాట. అంటే మ్యాట్ యొక్క పర్సనల్ లైఫ్ ని కింగ్ పిన్ అబ్జర్వ్ చేస్తున్నాడు అనే డౌట్ వచ్చింది. కానీ నెక్స్ట్ సీన్ లో క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే వెనెసాకి విల్సన్ ఫిస్క్ మధ్యన ఒక అండర్స్టాండింగ్ గురించి థెరపీ కావాలని ఈమెని సంప్రదిస్తారనమాట. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఏంటో విల్సన్ ఫిస్క్ అండ్ వెనెసా డాక్టర్ గ్లెన్ కి చెప్తారు. వెనెసా స్టిల్ ఆ క్రైమ్ బిజినెస్ గురించే ఆ తాపత్రయం ఉన్న విషయం విల్సన్ ఫిస్క్ తెలుస్తుంది అండ్ నా వైఫ్ ని కోల్పోవడం నాకు ఇష్టం లేదని కూడా విల్సన్ స్ట్రాంగ్ గా చెప్తాడు. ఇటువైపు మ్యాట్ రిటైర్డ్ కాప్ చెర్రీకి అయితే మాత్రం ఈ హెక్టర్ గురించి క్లియర్ గా కొద్దిగా ఒక పాయింట్ ఏదో దాస్తున్నాడు అనే డౌట్ ఉంది, కొద్దిగా చెక్ చేయమని చెప్పాడు కదా. ఆ విధంగా తన వైఫ్ దగ్గరికి వెళ్ళి తన ఇంట్లో అన్ని చెక్ చేస్తున్నప్పుడైతే మాత్రం మంచం కింద ఉన్న బాక్స్ లోని తన వైట్ టైగర్ కాస్ట్యూమ్ ఉంది. ఇంకొక అన్కన్విన్సింగ్ పాయింట్ ఇదే, ఏ విజిలాంటీ అండి తన కాస్ట్యూమ్ ని మంచం కింద దాచుకుంటాడా, ఏదైనా సీక్రెట్ ప్లేస్ లో పెడతాడు. కానీ
తన దగ్గర నిజం దాచినందుకు మ్యాట్ కోపం అవుతాడు. కాకపోతే తను విజిలాంటీగా డేర్ డెవిల్ లేనందువలన తను ఈ పనులు చేయాల్సి వచ్చిందని చెప్తాడు అనమాట. అండ్ తన పెయిన్ ఏదో ఉన్న విషయం కూడా మ్యాట్ గమనిస్తాడు. ఇంకా అలానే హెక్టర్ కి డేర్ డెవిల్ మ్యాట్ అనే విషయం కూడా తెలియదు కదా. ఎనీవే ఇన్సిడెంట్ కి ఈ విజిలాంటీ కాస్ట్యూమ్ కి వైట్ టైగర్ హిస్టరీకి ఎలాంటి సంబంధం కూడా లేదు. తను విజిలాంటీ అని తెలిసినట్టయితే వ్యూవర్స్ దగ్గర బియాస్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ ఈ విషయాన్ని హైడ్ చేసి ఓన్లీ ఇన్సిడెంట్ ని మాత్రమే పరిశీలించాలని చెప్పి మ్యాట్ జడ్జ్ కి రిక్వెస్ట్ చేస్తాడు. కాకపోతే హక్బర్గ్ అసలు ఒప్పుకోడు. విల్సన్ ఫిస్క్ హక్బర్గ్ ని మీట్ అవ్వాలనుకునేది ఈ కేసులో వైట్ టైగర్ ని ఇరికించాలనా లేదంటే ఇంకేదైనా ఇన్సిడెంట్ అనేది అప్కమింగ్ ఎపిసోడ్స్ లోనే మనకు తెలుస్తుంది. బట్ జడ్జ్ రికమెండ్ చేస్తాడు అనమాట. నిజమే ఆ ఇన్సిడెంట్ కి ఈ కాస్ట్యూమ్ కి సంబంధం లేదు కాబట్టి తను విజిలాంటీ అనే ఇన్సిడెంట్స్ ఏవి కూడా కోర్టులోని ప్రూఫ్స్ లోని చెప్పకూడదు, ఓన్లీ ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలని చెప్పి కూడా ఆయన ఆర్డర్ వేస్తాడు. ఆ తర్వాత రిటైర్డ్ కాప్ చెర్రీ అయితే మాత్రం మ్యాట్ కి చెప్తాడు అనమాట. ఆ విట్నెస్ గురించి ఆఫీసర్ పౌల్ కి కొద్దిసేపట్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళొచ్చు. అండ్ ఈ వైట్ టైగర్ హెక్టర్ విజిలాంటీ అని నువ్వు హెల్ప్ చేస్తున్నావా అని కూడా అడుగుతాడనమాట. నేను విజిలాంటీగా డేర్ డెవిల్ గా వదిలేశాను, ఇప్పుడు నేను ప్రయత్నిస్తుంది కూడా హెక్టర్ గురించి మాత్రమే, వైట్ టైగర్ గురించి కాదని చెప్తాడు. ఆ విధంగా ఆఫీసర్ పవల్ ని సీక్రెట్ గా ఫాలో అవుతున్న మ్యాట్ మర్డాక్ వెయిట్ చేస్తాడనమాట. మొత్తానికి ఆఫీసర్ పవల్ కి అయితే మాత్రం ఆ విట్నెస్ యొక్క అడ్రస్ తెలిసిపోతుంది. అండ్ తను గన్ ని లాక్ చేస్తాడు ఆ ప్లేస్ కి వెళ్ళడానికి. సో అతన్ని చంపేయడానికే వెళ్తున్నాడని మ్యాట్ కి అర్థమైపోయి తన ఫ్రెండ్ ని రెడీగా ఉండు ఈ విట్నెస్ ని దాచడానికి అని చెప్తాడు. వెంటనే ఆ ప్లేస్ కి తనకన్నా ఆఫీసర్ కన్నా ముందే మ్యాట్ వెళ్ళి అతనికి నిజం చెప్పి నువ్వు ఎలా అయినా హెల్ప్ చేయాలి, నేను సేవ్ చేస్తా అని చెప్పి కాప్స్ వచ్చేలోపే తనని బ్యాక్ డోర్ నుండి పారిపోయేలాగా చేస్తాడు. అయితే కాప్స్ చాలా కోపంతో తను వెళ్ళిపోయేలా చేసింది ఈ లాయరే అని చెప్పి చాలా కోపం అవుతారు. అసలు కాప్స్ ఈ విట్నెస్ ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు? మేబీ తన ఫ్రెండ్ చనిపోయినందుకు ఈ కేసు ఆ హెక్టర్ మిస్ అవ్వకూడదు, ఎందుకంటే తన ఫ్రెండ్ ని చంపాడు కాబట్టి కోపంలో అని అనుకున్నప్పటికీ అదైతే కాదు. వీళ్ళైతే ఇక్కడ మ్యాట్ ని చేత కొడతారు. అండ్ వాళ్ళు కాప్స్ లో కాదు, కొద్దిగా క్రిమినల్స్ అనే వైబ్స్ లో. ఒక టాటూ అయితే మాత్రం మ్యాట్ అబ్జర్వ్ చేస్తాడు. దాంతో పాటు కొట్టడం మాత్రమే కాదు, అక్కడ మ్యాట్ ని చంపేద్దామని కూడా అనుకుంటారు అనమాట. సో మ్యాట్ చాలా కోపంతో వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ గా ఫైట్ చేస్తూనే వాళ్ళ ఆర్మ్స్ ని బ్రోక్ చేసి ఆల్మోస్ట్ వాళ్ళిద్దరూ చనిపోయారా అనే టైప్ లో ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. బ్రతికున్నారో చనిపోయారో తెలియదు కానీ చాలా బ్రూటల్ ఫైట్ ఇది. సో మ్యాట్ లో ఉన్న డెవిల్ కంప్లీట్ గా బయటకు వచ్చేసినట్టు. ఇప్పుడు ఈ క్రైమ్ ని తను ఎలా కవర్ చేస్తాడు, నెక్స్ట్ డిసిషన్ ఏం తీసుకుంటాడు, నెక్స్ట్ డేర్ డెవిల్ గా మళ్ళీ తను రాక తప్పదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూడాలి. సో మొత్తానికి మీకైతే ఈ డౌట్స్ క్లియర్ గా అర్థమయ్యాయి అనుకుంటా. అండ్ కంప్లీట్లీ మ్యూజ్ అయితే ఇన్వాల్వ్ అయ్యాడు. తను అప్కమింగ్ ఎపిసోడ్స్ నుండి సీరియల్ కిల్లర్గా రాబోతున్నాడు. తన ప్లాన్ కింగ్ పిన్ మీద హేట్రెడ్, దాంతోపాటు కింగ్ పిన్ ఒక క్రైమ్ ప్లాన్ని చేస్తున్నాడు, తను మంచివాడు కాదనే హింట్స్ కూడా క్లియర్గా ఇచ్చారనమాట. సో వీలైతే మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి, డౌట్స్ ఉన్న వాళ్ళకి కూడా వీడియోని షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు, హెల్ప్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.